రోజు రోజుకి పేటరేగిపోతుందని చెప్పాలి. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఎవరైతే ఈనాడు దినపత్రిక రామోజీరావు చనిపోయినా కూడా ఇంకా ఆ పత్రిక ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తానే ఉంది. వాళ్ళ కుమారుడు కిరణ్ ఈ పత్రిక నడుపుతూ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఒకసారి చూడండి. మద్యం సీసాలో వైకాపా మాఫియా అని చెప్పి దారుణమైనటువంటి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాసినటువంటిది డిస్టిలరీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది. గురువింద కిందకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట. ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగవతాలు మొత్తం ఇదే కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ ఫండ్ను లాక్కోవటం, లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ పురుషాలందరూ దొంగలు వీళ్ళొక్కళ్ళే నీతిమంతులు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకుతో బెదిరించి ఏదైతే మార్గదర్శికి చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి, ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య, తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యల్లా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు. చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు. చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి. ఆయన చెకోస్లోవేకియా అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు. ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి 2 కొడుకులు ఆయనకి, ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు 288 షేర్లు వాళ్ళవి ఉన్నాయి. అడిగితే ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని నీ తుపాకీ పెట్టి నువ్వు సంతకం పెట్టు, లేదు నిన్ను ఎక్కడ ఎవరుగా పడతాడో చూస్తా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది, సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టకపోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే ఆయన తుపాకీతో బెదిరించి నేను చంపేస్తానని బెదిరిస్తే ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఫామ్ SH4 దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ FIR కాపీలో A1 రామోజీరావు, A2 శైలజ కిరణ్, ఇది కిరణ్ గారు. సో ఇది రాయాలి కదా మీరు. ఇలా తుపాకులతో బెదిరించినటువంటి సంస్కృతి మాది, మా బతుకులంతా ఇలానే ఏడ్చినాయి, సో మేము ఇలానే బెదిరించి అన్ని వ్యాపారాలని లాక్కుంటాం. రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లానే, ఆ రామోజీ ఫిలిం సిటీని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి ఆ రోడ్లు కూడా ఈ రోడ్లోంచి వెళ్ళనీయకుండా మొత్తం చుట్టుపక్కల తిరిగేదాకా చేసాం. సో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అలానే లాక్కున్నాం. సో ఇది కదా మీరు రాయాల్సినటువంటి రాత. ఇది రాయకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ప్రతిరోజు ఏదో ఒక వార్త. మీరు రాయాల్సింది మద్యం సీసాల వైకాపా మాఫియా అని కాదు, చంద్రబాబు కోసం గుడ్డలొప్ప తీసుకొని నగ్నంగా నిలబడ్డ పత్రికా మాఫియా అని రాయండి. చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం, పత్రిక ముసుగేసుకున్నాం, పేరుకు జర్నలిజం, చేసేదంతా బ్రోకరిజం అని చెప్పి రాయాలి మీరు మీ బతుకులు. ఇంకొక వార్త చూస్తే నకిలీ పేరుతో మోనికా బేడీకి పాస్పోర్టు, అది రాసి కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను మోనికా బేడీ గారి ఫోటో పక్కన వేశాడు. సిగ్గుండాలి కదా, మనిషి పుట్టకు పుడితే ఇలాంటి రాతలు రాస్తారా? సిగ్గు, శరం, మానం, మర్యాద మొత్తం అవన్నీ ఉంటేనే కదా వదిలేయడానికి, అసలు లేవు కదా మీకు. సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికోసం రాయాలి. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆమెకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? మినిమం సెన్స్ కూడా ఉంటుందా రాసేటప్పుడు? అంటే తహసీల్దార్ ఇస్తాడా? కింద వెళ్ళి తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, లేదా ఏ అబ్బాయి ఉన్నాడు, లేదంటే ఆ ఇంట్లో ఏమన్నా ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, లేదంటే ఆ ఇంట్లో విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి తహసీల్దార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తాడా? VROను RI ఇస్తారా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పత్రిక నడుపుతా. ఏం చదువుకున్నావు ఫస్ట్? నువ్వు చదువుకునే రాస్తున్నావా? లేదు బురదల్లాలి కాబట్టి ప్రతిరోజు ఇదే వార్తలా? కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ మీద నువ్వు ఈ విధమైనటువంటి వార్త. ఇక్కడ నువ్వు రాయాల్సిందేంటో తెలుసా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీకి పాస్పోర్ట్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికా బేడీకి పాస్పోర్ట్ వచ్చిందని దేశవ్యాప్తంగా హైలైట్ అయితే రాయాలి వార్త.
ఎందుకంటే అట్లాంటి నాయకుడు, పెద్ద ప్రపంచ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బెట్టి గారికి పాస్పోర్ట్ వచ్చింది. అది కదా మనం రాయాల్సినటువంటి వార్త. రెండు, రాస్తూ అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది. అంటే ఎస్పీ గారు ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి పాస్పోర్ట్ వస్తుందా, వీళ్ళకి పాస్పోర్ట్, ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, ఆ ఇంట్లో అబ్బాయి ఉందా, ఉన్నది కరెక్ట్ అని చెప్పి ఎస్పీ గారు వెళ్ళి చూసి వస్తారా? మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారు వెళ్ళాలని చూసి వస్తున్నారా? కనీసం రాసేటప్పుడు వరే నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. లేదా చంద్రబాబు నాయుడు గారిని అపర మేధావి సూర్యుడని పొగడాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. ఇలాంటి బతుకులు ఈరోజు వీళ్ళు పత్రికలు నడుపుతూ రాసినటువంటి వార్త. దాంట్లోనే మళ్ళీ లోపలికి వెళ్తే రాస్తారు, ఈ నకిలీ పాస్పోర్టు జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు. క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా, మరి తప్పు క్షేత్రస్థాయి తనిఖీ అధికారిదా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిదా? నువ్వే సమాధానం చెప్పాలి కదా. చదువుకున్న అపర మేధావి కిరణ్ గారు, చచ్చిపోయిన రామోజీరావు కొడుకు కిరణ్ గారు ఎందుకు మీరు అన్నమాట అన్నాడు, చచ్చిపోయిన నా తండ్రికి నాకేం సంబంధం, నా తండ్రి మార్గదర్శి ఫైనాన్స్లో అక్రమాలు చేస్తే నన్ను ఎందుకు అడుగుతున్నారండి, నాకేం సంబంధం అని చెప్పి మన కోర్టులో వాదించారు కదా మీరు, మీ లాయర్లు. మరి దాని మీద కదా చెప్పాల్సింది. సో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, వందలాది ఫేస్బుక్లు, వందలాది ట్విట్టర్ అకౌంట్లు, వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడీల పేరుతో ఈ రాష్ట్రం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకు వెళ్ళి మీరు రిబ్బన్ కట్ చేస్తుంటే వెలిగిపోయింది. ఇదేంటో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయని ఒక దుష్ప్రచారం. మళ్ళీ అదే కంపెనీలకి ఎన్టీపీసీ కావచ్చు, మన రీన్యూ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ విశాఖపట్నం సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 90,000 కోట్లకు రీన్యూ ఎనర్జీ అనేది ఒప్పందం కుదుర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎలకేషన్స్ మా దగ్గర జరిగితే నిన్న వెళ్ళి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈలోదో తీసుకొని వస్తున్నట్టుగా, అంటే మీరంతా మీకు ఎటు చేత కాదు కాబట్టి అవతల చేతనైన ముఖ్యమంత్రి చేసి చూపించాడు కాబట్టి దాన్ని కూడా మీ క్రెడిట్లో వేసుకోవాలి. ఇలా రాస్తూ ప్రతిరోజు విషం చిమ్ముతూ ఇక్కడ మధ్యంలో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి. పత్రికల్లో ఊరక తప్పుడు రాతలు రాయటం కాదు, తప్పుడు కేసులు పెట్టడం కాదు. ఇదిగో పలానా దగ్గర జరిగింది, ఇదిగో పలానా కొత్త బ్రాండ్ వచ్చింది, లేదా పలానా కొత్త డిస్టిలరీ వచ్చింది, ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేరు మీరు? ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు, ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి తప్పు. సో మీరు తప్పు చేయకపోయినా తప్పు చేశామని చెప్పి రాసి ఇవాళ అవినాష్ రెడ్డి గారి ఫోటోను భాస్కర్ రెడ్డి గారి ఫోటో వేశారు. ఓ పని చేయండి, మీకు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష ఉందో ఒక లిస్టు రెడీ చేసి A1, A2, A3, A4, A33, లేదంటే A100, A1000, A10,000, A1 lakh ఇట్లా పెట్టేసేయండి ఎఫ్ఐఆర్లో. ఓ పని అయిపోయింది కదా. ప్రతిరోజు ఎందుకు రాయటం, ఒకే రోజు రాసేయండి. ఒక 10 ఎడిషన్లు ఎక్కువ పెట్టుకొని ఒకే రోజు అందరు లిస్ట్ రాసి వాళ్ళందరూ ఉన్నారని చెప్పి రాసేయండి. జరగకపోయినా కూడా జరిగిందని. మీరు రోజు తప్పుడు వార్తలు రాస్తారు కదా, ఇది మీకు అలవాటే. ఇంకోటి, అసలు మద్యానికి సంబంధించి మీకు సవాలు విసురుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కోసం బ్రోకర్ పని చేయకుండా జర్నలిజమే చేస్తున్నామని ఒక 1% అన్న మీకు అనిపిస్తే, నేను ఇప్పుడు చూపించేటటువంటి బ్రాండ్ని ఈ పత్రికల్లో ఫోటోలు ఏంటి రేపు పొద్దున, ఇదేంటండి సుమోనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ అనుకున్నారు. కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీని తెచ్చడం అని అనుకుంటారు మీరు. ఇది టాటా సుమో కంపెనీ కాదండి. 99 రూపాయలకి సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లిక్కర్ని, నాటు బ్రాండుల్ని ఈ సీసాల్లో నింపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళని సర్వనాశనం చేయాలి. మళ్ళీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి హాస్పిటల్లో అయితే ఎటు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు కదా మీ ప్రభుత్వంలో. ఏదైతే మీకు సంబంధించిన రమేష్ హాస్పిటల్లో లేదంటే ఇంకో సురేష్ హాస్పిటల్ మీ వాళ్ళే ఉంటాయి కదా, అక్కడికి పోయి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు జేబులు గుర్ర చేయాలి. ఇది సుమో విస్కీ అండి. ఇది చూడండి షార్ట్. ఏ షాట్ అనుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారు వేసిన షాట్, తెచ్చిన షాట్, ప్రజలకు వేస్తున్న షాట్లు మామూలు షాట్ కాదు. 100 రూపాయలు జేబులో ఉంటే చాలు, విత్ స్టఫ్ కూడా ఇస్తారు 100 రూపాయలకి. మామూలు షాట్ తీసుకురాలా. ఇది మందా? దీన్ని ఎవడన్నా మనిషి అన్నాడు మంది అంటాడా? ఇది
ఇంకోటి బెంగళూరు విస్కీ, ఇది బెంగళూరులో ఉండదండి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ, పెద్ద బ్రాండ్ ఇది. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాంది, బెంగళూరు విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ గ్రామ గ్రామాన సచివాలయం, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం, గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్, గ్రామ గ్రామాన డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూళ్ళు తలదన్నేలాగా ప్రభుత్వ స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఏదైతే 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే 17 మెడికల్ కాలేజీలు. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటో తెలుసా? ఇది చీప్ బ్రాండ్ మీది. మీ బతుకంతా చీప్ బతుకులే కాబట్టి బెంగళూరు విస్కీ అంట, మళ్ళీ బెంగళూరు బ్రాండ్. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా, దయచేసి ఏదైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు చెప్పండి, దయచేసి ఇలాంటి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యం ఇంకా ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యం తాగితే సంవత్సరాలు కాదండి, నెలల్లోనే చచ్చిపోతారు. సో బెంగళూరు బ్రాందీ అంట. కేరళ వాంటెడ్ విస్కీ, కేరళలో ఉండదండి, ఇది అక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఇది 99 రూపాయల పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి డిస్టిలరీలకి ఇవన్నీ అప్పచెప్పి విపరీతంగా తాగి ఊగి చచ్చిపోండి. ఇది ఈ ప్రభుత్వం 11 నెలలుగా చేస్తున్నటువంటి దుర్మార్గాలు. ఇంకో బ్రాండ్ చూడండి, రాయల్ లాన్సర్ విస్కీ అంటండి. ఇది కూడా 99 రూపాయలు. షాపులో కొంటే 99, సిండికేట్ అన్ని షాపులు ఉంటాయి కదా, అక్కడ కొంటే 120, 130, బెల్ట్ షాపులో కొంటే 150. బెల్ట్ షాప్ అని తెలుసు కదా, 24 గంటలు ఉంటాయి. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉంటాయి, దుర్గమ్మ గుడి కిందకు వస్తే ఉంటాయి, ఇంకా తిరుమలలో అయితే పైన కూడా బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, దీని పేరే బ్రాందీ 99. ఎంత దారుణం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, తాగే వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తారో చూడండి. ఓల్డ్ క్లబ్ అంటే 110 రూపాయలు, పాత క్లబ్ అండి ఇది, కానీ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది చూడండి, ఛాంపియన్ స్పెషల్ విస్కీ. ఛాంపియన్ అయిపోతారు ఇది తాగితే, తొందరగా చచ్చిపోయి. ఇంకోటి చూడండి, ఇదైతే అద్భుతం, గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితుల విస్కీ దీని పేరు. ఎవరు మంచి స్నేహితులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీని తెచ్చారు. మామూలుగా అయితే ఎవరన్నా గుర్తుగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు, పెద్దలు చనిపోతే వాళ్ళ పేరు మీద మనం ఏదైతే పోస్టల్ స్టాంప్ కానీ అట్లాంటివి తీసుకొని వస్తాం. ఈ ఇద్దరు కూటమిలో బాగా దృఢంగా ఉండాలని చెప్పి జనసేన, తెలుగుదేశం పార్టీ బాగా మంచి ఫ్రెండ్స్గా, తెలుగుదేశం వాళ్ళు జనసేనలు కుక్కలుగా కొట్టినా కూడా పర్లేదు, కొట్టించుకొని దృఢంగా ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కీ 110 రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ బ్రాండ్లు, 10 రూపాయల విలువ కూడా చేయవి. ఈ బాటిల్ చూస్తే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా కూడా. ఆ బాటిల్ అలానే ఉంటే ఇంకా మద్యం చూస్తే ఇంకా షాక్ అవుతారు. క్వార్టర్ తాగితే చంద్రబాబు నాయుడు గారు ఈ మందు తెచ్చాడా, నిజంగా మనం అసలు ఈ దేశంలోనే ఉన్నావా అని కూడా ఏం తెలియదు. అలాంటి భ్రమంలో ఉండిపోతాం. అలాంటి మందులను తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈరోజు గుడి పక్కన, బడి పక్కన ఏర్లై పారిస్తారు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయని చెబితే ఇప్పటికీ దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు 55,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విధంగా మీరు తీసుకొని వచ్చి మద్యానికి సంబంధించి 14% మార్జిన్ని మీరు పెంచి మద్యం దుకాణాలకి 3,000 కోట్ల రూపాయలు దానివల్ల మద్యం దుకాణాలకి మా లాభం చేకూరుస్తూ రాష్ట్రానికి నష్టం వస్తుంటే మరి ఇప్పుడు కదా జరుగుతుంది స్కాము. ఏ కొత్త బ్రాండ్ కానీ, ఏ కొత్త డిస్టిలరీ కానీ తీసుకురానటువంటి మా హయాంలో స్కామ్ జరిగిందా? చీపు లిక్కర్ పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తూ, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ, వాళ్ళని చంపేస్తూ, ఏదైతే మీ డబ్బుల కోసం, ఇలాంటి డబ్బులతో వచ్చే బతుకు రేపొద్దున ఎక్కువ రోజులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మేమేం బ్రాండ్ తీసుకొని రాలా. మీరు మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, గవర్నర్ రిజర్వ్ కావచ్చు, అలానే మీరు అన్నటువంటి భూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాండ్లే. మేమే కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఏ కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలి. ఇది గవర్నర్ రిజర్వ్ 2018 నవంబర్ 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి మీద ప్రేమతో, అప్పటి గవర్నర్ గారు అంటే బాగా ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన బ్రాండ్ గవర్నర్ రిజర్వ్. అలానే మీరు చూస్తే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో మళ్ళీ గవర్నర్ గారి మీద తీసుకుని వస్తే రాష్ట్రపతి గారు ఫీల్ అవుతారు అనుకున్నాడు. ఎట్లో అంటే ఈయన అంతర్జాతీయ స్థాయి నాయకుడు అని ఫీల్ అవుతూ ఉంటాడు కదా.
సో ఇది చూడండి 6/2/2018 ప్రెసిడెంట్ మెడల్. అలానే మా మీద విపరీతంగా ప్రచారం చేసి బూమ్ బూమ్ అనేది ఒకటి ఉందా, దాన్ని అసలు అది బ్రాండా అన్నటువంటి వాళ్ళని ఈరోజు కూడా బూమ్ బూమ్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికింది. తెలంగాణ ఏంటి, తమిళనాడు అన్ని చోట్ల బూమ్ బూమ్ దొరికింది. ఆ బూమ్ బూమ్ తెచ్చింది మీరే. ఎప్పుడు 14/5/2019. అది బీరా కంపెనీ, బీరా 91 బ్లాండ్ బీర్, బీరా 91 బూమ్ సుపీరియర్ స్ట్రాంగ్ బీర్, బూమ్ సుపీరియర్ ఒరిజినల్ బీర్, ఇట్లా తీసుకొని వచ్చింది మీరే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం కోసం ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం, ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ వీళ్ళందరూ ఏ విధంగా బురద జల్లుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారో గమనించి ఇప్పుడు దయచేసి ఈ బ్రాండ్లు మీరు కొని తాగి ఆరోగ్యాలు మాత్రం దయచేసి పాడు చేసుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. సంపద సృష్టిస్తున్నారు దీని ద్వారా అంటున్నారు కదా, ఎవరికి సంపద సృష్టిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, ఈ బ్రాండ్లు తీసుకొని వచ్చినటువంటి డిస్టిలరీకి సంపద వాళ్ళకి వెళ్తుంది. రెండోది అంటే మీరు సంపద సృష్టిస్తానంటే చీప్ మంది అమ్మేసి రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీసేస్తారా? అంటే సంపద సృష్టించడానికి ఏదైతే 10 రూపాయలు విలువ చేయనటువంటి ఈ పనికి మాలినటువంటి ఈ పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలు ఎట్లా చచ్చిపోయినా పర్లేదు, మాకు లిక్కర్ మీద ఆదాయం వస్తే చాలు, లేదు డిస్టిలరీల దగ్గర లంచాలు తీసుకుంటే చాలని చెప్పి ఈ విధంగా చేయాలనుకుంటున్నారా? సో దయచేసి గమనించండి, దయచేసి ఇలాంటి బ్రాండ్లు మాత్రం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోండి.